అప్లికేషన్లు వచ్చాయి, అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. ఒకటి రెండు కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్గా 22A మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. ఈరోజు మనం ఒకసారి చూస్తే భూమి అనేది ఒక మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఒక గజమైన, ఒక సెంటైరా, ఒక ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. అందుకని నేను చూశాను, ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు, ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ అని. ఆ ల్యాండ్ టెనెన్సీ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి. ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మన నోరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు, తప్పులేదు. మన రికార్డ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు కాబట్టి, పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే భూములు మాత్రం
బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు.